హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం చాలా టేస్టీగా ఘుమఘుమలాడే హోమ్ స్టైల్ చేపల పులుసు. ఈ చేపల పులుసుని వేడి వేడి అన్నంలో తింటే అద్దరిపోతుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఫిష్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు వేసి క్లీన్ చేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత కొంచెం కొబ్బరి, లైట్గా ఫ్రై చేసిన జీరా, కరివేపాకుని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేపల పులుసు చేయడానికి కొంచెం వెడల్పు వాటి గిన్నెను తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల చేపలు విరగకుండా ఉంటాయి. అందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పౌడర్, టేస్ట్కి సరిపోయే సాల్ట్, 2 నుంచి 3 స్పూన్ల కారం, కొంచెం పసుపు, మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొంచెం గరం మసాలా, ముందే నానబెట్టుకున్న చింతపండు పులుసు అండ్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండ్ కొంచెం వాటర్ వేసి నీట్గా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకోవాలి. గరిటెతో కలిపితే చేపలు విరిగిపోతాయి. అలా ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టండి. అంతే ఫ్రెండ్స్, టేస్టీగా ఫిష్ కర్రీ రెడీ. ఈ కర్రీని వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని ఫాలో అవ్వండి.